హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. రెస్టారెంట్ ఓనర్ సూర్య డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ప్రముఖ ఆసుపత్రిలోని కార్డియాలజిస్ట్ ప్రసన్నకు సైతం డ్రగ్స్ సరఫరా చేశారని, ఇప్పటికే 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లు కూడా పోలీసులు తేల్చారు. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. రెస్టారెంట్ ఓనర్ సూర్య డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ప్రముఖ ఆసుపత్రిలోని కార్డియాలజిస్ట్ ప్రసన్నకు సైతం డ్రగ్స్ సరఫరా చేశారని, ఇప్పటికీ 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లుగా కూడా పోలీసులు తేల్చారు. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో మరొక డ్రగ్స్ ర్యాకెట్ ను పోలీసులు అయితే భగ్నం చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు ఇప్పటికే ఈగల్ టీంను కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈగల్ టీం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ మూలాలపైన నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు ఇప్పటికే గుర్తించి పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి సమయంలో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ పబ్బుల్లో ఈ డ్రగ్స్ ను సప్లై చేస్తూ ఎవరైతే ఈ డ్రగ్స్ ను వాడుతున్నారో ఆ కస్టమర్స్ అందరినీ కూడా వాళ్ళకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చి ఈ డ్రగ్స్ ను కూడా అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం ఈగల్ టీం విచారణలో కూడా వెల్లడైనటువంటి సందర్భం కనపడుతుంది. ఇక భీమవరం సంబంధించినటువంటి ప్రసన్న అనేటువంటి డాక్టర్ కూడా ఇప్పటికే డ్రగ్స్ ను అందజేశారు. ముఖ్యంగా ఈ మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య నేతృత్వంలోని నైజీరియన్లతో కలిసి ఈ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లకు కోడ్ లాంగ్వేజ్ రూపంలో ఈ యొక్క డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం అయితే ఈగల్ టీం కూడా గుర్తించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 8 పబ్బులకు ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ ను అందజేశారు. ఆ పబ్బు యాజమానుల పైన కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సూర్య యొక్క ఫోన్ ను సీజ్ చేసినటువంటి సమయంలో అందులో ఎవరెవరితో ఏం మాట్లాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అనుమానం రాకుండా ఇటు వాట్సాప్ కావచ్చు, ఇటు టెలిగ్రామ్ యాప్స్ లో కాకుండా తను షేర్ చాట్ కావచ్చు, సిగ్నల్ యాప్ ద్వారానే ఈ డ్రగ్స్ ను ఎవరికి అందజేయాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చించినట్లు ఈగల్ టీం అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ లోనే దాదాపు 10ల సంఖ్యలో ఈ డ్రగ్స్ ను సేవించే వాళ్ళు ఇతనికి కస్టమర్లుగా ఉన్నారనేటువంటి అంశాన్ని గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి కొంతమంది డాక్టర్స్ కావచ్చు, మరోవైపు కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ డ్రగ్స్ ను సూర్య ద్వారా తీసుకుంటున్నట్లు ప్రస్తుతం అయితే అధికారులు విచారణలో వెల్లడైంది. మరోవైపు తాజాగా ములుగు సమీపంలో ఒక రిసార్ట్స్ లో ఒక డ్రగ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రగ్ పార్టీలో సూర్య అతని ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసిన తర్వాత ఆ రాత్రంతా కూడా ఈ డ్రగ్స్ ను సేవించారనేటువంటి అంశాన్ని తన విచారణలో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని పబ్బుల్లో అంటే ప్రిజం పబ్ కావచ్చు, ఫామ్ పబ్ కావచ్చు, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, బ్రాడ్వే పబ్బులో ఈ పార్టీలు నిర్వహించినట్లు ప్రస్తుతం సూర్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉంది. కాబట్టి ఈ పబ్ యజమానుల పైన కూడా ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. గతంలో కూడా పబ్బుల్లో ఈ యొక్క డ్రగ్స్ ను కూడా పూర్తి స్థాయిలో నిషేధితం. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పబ్లో సేవించిన యజమాని బాధ్యత అంటూ కూడా గతంలోనే హైదరాబాద్ పోలీసులు అన్ని పబ్బులకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ కస్టమర్ ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పబ్లో డ్రగ్స్ సేవించినప్పటికీ కూడా ఖచ్చితంగా పబ్ యజమాని పైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా గతంలోనే చాలా సందర్భాల్లో పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడైతే మాత్రం సూర్య ఇచ్చినటువంటి సమాచారంతో వీరందరిపైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో వీకెండ్ లోనే ఈ పబ్బులన్నీ కూడా ఈ పార్టీలు చేశారు, ఈ పార్టీలో డ్రగ్స్ ను వినియోగించారనేటువంటి అంశాన్ని తాజా విచారణలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక ములుగు రిసార్ట్స్ లో జరిగినటువంటి పార్టీలో ఎంతమంది ఈ సూర్యకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ హాజరయ్యారు, ఈ కొకైన్ అనేటువంటి ఈ యొక్క డ్రగ్ ఎవరి ద్వారా అక్కడికి వెళ్ళింది అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడు ఇక మేదీపట్నం నుంచి ఉన్నటువంటి మేదీపట్నం సమీపంలో నివాసం ఉంటున్నటువంటి కొంతమంది నైజీరియన్స్ ఇతనితో కలిసి గోవా నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్కి తరలించి వాటిని కోంపల్లికి తరలించారు. అది కూడా
ఒక మహిళను ఆసరాగా చేసుకొని ఒక మహిళ ద్వారానే ఈ డ్రగ్స్ దందా కూడా కొనసాగుతుందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈగల్ టీం అయితే గుర్తించడం జరిగింది. ఆ మహిళ కూడా తను చెప్పల్లో తన ఎవరికి అనుమానం రాకుండా షూస్ లో కావచ్చు చెప్పల్లో దాన్ని డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకొని వెళ్ళి ఈ సూర్యకు అందజేయడం, సూర్య కూడా దాన్ని కోడ్ లాంగ్వేజ్ లో కస్టమర్లకు కూడా అందజేస్తున్నట్లు ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కేసులో విచారణ చేస్తే మరికొన్ని అంశాలు మరికొన్ని డ్రగ్స్ పార్టీల వ్యవహారానికి సంబంధించి బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పూర్తి